జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం మార్చి 31వ తారీఖు నుంచి ఏప్రిల్ 6వ తారీఖు వరకు కూడా ఈ వారం యొక్క వార ఫలితాలు. మొదటిగా మేషరాశిలో గురు భగవానుడి సంచారం, బుధ భగవానుడితోటి కూడి గురు భగవానుడి సంచారం. ఏప్రిల్ 2వ తారీఖు నుంచి సవ్యగతిలో ఉన్న బుధ భగవానుడు వక్రగతిలోకి వెళ్ళడం గమనార్హం. కన్యారాశిలో కేతుదేవుని సంచారం. కుంభరాశిలో శనైశ్వరుడు, శుక్రుడు మరియు కుజుడు సంచారం. శుక్ర భగవానుడు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి కుంభరాశి నుంచి మీనరాశిలోకి అడుగెడుతున్నాడు. మీనరాశిలో రవి రాహువుల సంచారం జరుగుతూ ఉంది. చాలా ఫాస్ట్గా 2 రోజుల్లో మొత్తం చుట్టి వచ్చే చంద్ర భగవానుడు ఈ వారంలో వృశ్చిక రాశి నుంచి కుంభరాశి వరకు ఆయన గ్రహ గమనాలు సాగుతూ ఉన్నాయి. ఈ గోచర గ్రహస్థితులు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయి? అసలు ఈ వారం ఏమన్నా గోచర గ్రహస్థితుల్లో ఏదైనా ప్రత్యేక గ్రహస్థితి ఉందా? ప్రత్యేక గ్రహస్థితి అంటే ఖచ్చితంగా కుజశనుల సంఘర్షణ కుంభరాశిలో జరుగుతూ ఉంది. అదొక ప్రత్యేకతను సంతరించుకుంది. అన్నిటికంటే ప్రత్యేకం శుక్ర భగవానుడు ఆయనకి ఉచ్చ రాశి అయిన మీనరాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. మన ఈ కలియుగంలో అంతా బాగున్నాము, అన్ని రకాలుగా మాకు ఏ విధమైన లోటు లేదు అని చెప్పేవాళ్ళు తక్కువగానే కనిపిస్తారు. అని చెప్పేవాళ్ళు ఎవరికైతే శుక్రబలం బాగా అంటే మెటీరియల్ కంఫర్ట్స్ మొత్తం లౌకికమైన విషయాల్లో అన్నిట్లో ఆనందంగా ఉండి దాన్ని వాళ్ళు మేము ఆనందంగా ఉన్నామని అడ్మిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా శుక్రబలం బాగా ఉండంగా పుట్టిన వాళ్ళే. అయితే గురుబలం ఎవరికైతే బాగా ఉంటుందో ఎంత కలుగుంటే అంతలో తృప్తిని పొందుతారు. ఎక్కువగా పారమార్థికంగా లౌకికం కంటే పారమార్థికంగా ఎక్కువగా కనెక్ట్ అవ్వాలని చూస్తారు. అలాంటి గురు భగవానుడు రాశిలోకి శుక్ర భగవానుడు ఆయన ఉచ్చస్థానం తీసుకోబోతూ ఉన్నారు. ఉచ్చస్థానంలోకి ఆయన వచ్చారు. ఈ శుక్ర భగవానుడు ఉచ్చస్థానంలో ఈ నెల మొత్తం 1 నెల సంచారం జరుగుతుంది. ఈ సంచార రీత్యా యాక్చువల్గా మనం ఇప్పుడు ఈ వారం చెప్పుకున్న తర్వాత ఒక వారాలకు కూడా ఇది వర్తిస్తుంది. ఈ గోచర గ్రహస్థితుల రీత్యా శుక్ర భగవానుడు మీనరాశుల సంచారం ద్వాదశ రాశుల వారికి కూడా డెఫినెట్గా ఏదో ఒక విషయంలో ప్లస్ ఉంటుంది. ఆ ప్లస్ ఏంటి అన్న విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. కుజశనుల సంచారం కుంభరాశిలో జరుగుతుంది. సహజ లాభస్థానము మేషరాశి నుంచి కాలపురుషుడి కుండలిలోంచి సహజ లాభస్థానమైన కుంభరాశిలో కుంభరాశ్యాధిపతి అయిన శనీశ్వరుడితోటి కూడి కుజ భగవానుడు సంఘర్షణ. ఇది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వారం ఎలాంటి ఫలితాలను ఇస్తుంది? మీనరాశిలోకి శుక్ర భగవానుడు అడుగు పెట్టాడు. అక్కడ రాహు భగవానుడితోటి ఉన్నాడు, రవితోటి ఉన్నాడు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే సూర్యనారాయణ మూర్తి అంటే రవిగ్రహము శుక్ర భగవానుడు రాశిలోనే నీచ పొందుతాడు. అంటే ఆయన తులారాశిలో నీచ పొందుతాడు. మేషరాశిలో ఆయన ఎగ్జాల్టేషన్ పాయింట్ తీసుకుంటాడు. అలాగే తులారాశిలో ఆయన నీచ పొందుతాడు. అయితే ఇప్పుడు ఆయన నీచ పొందట్లేదు. మీనరాశిలోనే ఆయన సంచారం సాగుతూ ఉంది. తర్వాత ఆయన ఉచ్చ రాశిలోకి వెళ్ళబోతూ ఉన్నాడు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే శుక్ర భగవానుడు ఆయన తులారాశిలో శుక్ర భగవానుడు రాశి అయిన తులారాశిలో ఆయన ఉచ్చస్థానం తీసుకోబోతూ వాళ్ళిద్దరూ కలిసి మీనరాశిలో ప్రయాణం ఈ వారం అంతా సాగుతుంది. తర్వాత మీనరాశిలోంచి ఆయన ఏ రాశికి వెళ్తాడు? మేషరాశి కంటే ఇప్పుడు ఆయన ఉచ్చస్థానానికి దగ్గరగా ఉన్నాడు. ఉచ్చస్థానానికి దగ్గరగా ఉన్నాడు కాబట్టి ఇది కూడా ఒక ప్రత్యేకమైన అంశము. ఈ విషయాలు ఇప్పుడు రవి శుక్రుల కలయిక, రాహు భగవానుడితోటి కూడిన రవి శుక్రుల కలయిక ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి అంశాలను చోటు చేసుకోబోతున్నాయో ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. తులారాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం మీకు షష్ఠ స్థానంలో మీ రాష్ట్రాధిపతి వెళ్తూ ఉన్నారు. మీరెవరితోటైనా శత్రువులతోటి బాధపడుతూ ఉంటే వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు. ఒకవేళ తెలిసి తెలియక మీరెవరికైనా ప్రాబ్లం చేస్తూ ఉంటే కనుక ఇప్పుడు కొంచెం మీకు ఇబ్బందులు కలిగే పరిస్థితులు రావడానికి అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళందరికీ కూడా చాలా చక్కటి శుభ సమయము. మీ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. అలాగే మీరు కనుక అంటే ఏదైనా స్వగృహ ప్రయత్నం చేస్తూ ఉన్నా, అద్దెంటికి మారడానికి ఏదైనా మంచి ఇల్లు కోసం వెతుకుతూ ఉన్నా కూడా వీటన్నిటిలో మీకు అనుకూలంగా ఉంటుంది. అందరితో మంచి రిలేషన్ ఉంటుంది. ఎలా ఉన్నా సరే మీరు ఈ వారం అంతా కూడా ఈ వారం నుంచి ఒక రకంగా మనం చూసుకుంటే కనుక ఈ వారం నుంచి
మీకు దైవ చింతన ఎక్కువ అవుతుంది, దైవనామస్మరణ ఎక్కువ అవుతుంది, కొంచెం స్పిరిచువల్గా కూడా ఇంక్లైన్ అవుతారు. మీరు ఏ వయసు వారైనా సరే, ఇప్పుడు ఒకవేళ చిన్నవాళ్ళే అనుకోండి, విద్యార్థినులే అనుకోండి, వాళ్ళకంత దైవ చింతనలోకి వెళ్ళే అవకాశం ఉండదు. ఎందుకంటే టూ మెనీ యాక్టివిటీస్ తోటి వాళ్ళు మొత్తం ప్యాకప్ అయిపోయి ఉంటారు. అలాంటి వాళ్ళను కూడా ఒకవేళ మీ ఇంట్లో తులారాశిలో పుట్టిన పిల్లలు ఉంటే కనుక ఏదో ఒక రకంగా వాళ్ళని మీకు తెలియకుండానే క్షేత్రాలకు వెళ్ళడము, ఫ్రెండ్స్తో కావచ్చు, తల్లిదండ్రులతో కావచ్చు, అక్కడ వాళ్ళకి డివైన్ అట్మాస్ఫియర్తో ఎక్కువగా కనెక్ట్ అవ్వడం ఇలాంటివి జరుగుతాయి. అయితే ఇంకా ఒక వయసు దాటిన వాళ్ళైతే, అంటే మరి విద్యార్థినులు కాకుండా ఉండే వాళ్ళకి మీరు కనుక ఏదైనా సాధనలో ఉంటే, భగవత్ సాధనలో ఉంటే దాన్ని ఇంకా పెంపొందించుకోవడానికి ప్రయత్నించండి. మంచి ఎక్స్పీరియన్సెస్, మంచి అనుభూతులు మీరు పొందుతారు. కొన్ని విషయాలు మీకు తేటతెల్లం అవుతాయి. అంటే భగవంతుడి నుంచి వచ్చే సంకేతాలు అందించడానికి కాస్మస్ రెడీగా ఉంది. అందుకోవాలంటే మీ ప్రయత్నంగా మీరు అనుకోకుండానే మీరు ఈ వారంలో కొంచెం స్పిరిచువల్గా ఇంక్లైన్ అయిపోతారు. దాన్ని ఇంకా గట్టిపరచుకోండి ఆ స్పిరిచువల్ ఇంక్లైనేషన్ని. ఎందుకంటే ఏది శాశ్వతం కాదు. మనమే భూమి మీద శాశ్వతం కాదు. మనకొచ్చే సుఖదుఖాలు ఏవి శాశ్వతం కాదు. కాబట్టి కొంత ఆ భావం మీకు తెలియకుండానే మీకు వస్తుంది. దాన్ని కొంచెం గట్టిగా, అంటే మన ప్రయత్నం మనం విడవకుండా లౌకికంలో మన ప్రయత్నాలు మనం చేస్తూ, అంటే మన అభివృద్ధికి వీటికి మన ప్రయత్నాలు మనం చేస్తూ పారమార్థికంగా భగవంతుని పట్టుకుంటే కనుక ఇప్పుడు అలా పట్టుకోవడానికి చాలా శుభ సమయము. మీరేమన్నా లోన్ కోసం ప్రయత్నిస్తూ ఉంటే ఆ లోన్ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. మీకు ఎవరైనా మీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా మిమ్మల్ని విసిగిస్తూ ఉంటే వాళ్ళు ఈ వారం నుంచి కొంచెం మీకు సుముఖంగా మాట్లాడడం, ఇస్తాము ఈ టైం, కానీ వాళ్ళ నుంచి ఏదైనా ఒక పాజిటివ్ ఇండికేషన్స్, ఇలా తదితర అంశాలన్నీ రావడానికి అవకాశం ఉంటుంది. అందరితో రిలేషన్ చక్కగా ఉంటుంది. మీకు ఆరోగ్యపరంగా కూడా చక్కగా ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితి. ఇంకొక విషయం ఏంటంటే కాంపిటేటివ్ సక్సెస్ చాలా బాగా ఉంది. ఇది విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, అందరికీ కూడా, ముగ్గురికి కూడా కాంపిటేటివ్ సక్సెస్ చాలా బాగా ఉంది. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు తులారాశిలో పుట్టిన వాళ్ళకి. చూశారు కదండి, ఈ గోచార గ్రహస్థితుల రీత్యా మీరు చేసుకోవాల్సిన పరిహారం మనం ఇప్పుడు తెలుసుకుందాము. పరిహారం వచ్చేసేసి ప్రతిరోజు కూడా సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యప్రదానం చేయడం ఒకటి. ఒక రాగి చెంబు నిండా నీళ్లు తీసుకొని అందులో ఒక గులాబీ పువ్వు కానీ లేదా తెల్లటి పువ్వులు కానీ ఏవైనా సరే ఒక పువ్వు వేసి అది సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యప్రదానం చేయడము. అలాగే ప్రతిరోజు సూర్యనారాయణమూర్తికి కలకండ మిశ్రీలు అంటారు కదా, ఆ మిశ్రీలు నైవేద్యం పెట్టి అవి తినండి. అవి మీరు మాత్రమే తినండి. ఎవరైతే నైవేద్యం పెడుతున్నారో వాళ్ళు మాత్రమే తినండి. మీ కుటుంబ సభ్యులకి పెట్టచ్చు, బట్ మీరు ఎక్కువగా మీరు తీసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇప్పుడు మీరు తీసుకునేది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ఇప్పుడు ఈ పరిహారం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం చేసే పరిహారం ఈ వారం మొత్తం కూడా ఎవరైతే ఆత్మవిశ్వాసం లోబడి ఉంటారో, సంకల్ప బలంతో పనులు మొదలుపెట్టినా కూడా ఆ పనులు పూర్తిగా మొదలుపెట్టినప్పుడు ఉన్న సంకల్ప బలం తర్వాత అది కొనసాగించడంలో లేకుండా ఎవరైతే బాధపడుతూ ఉంటారో, మనోనిబ్బరం చాలా ముఖ్యము. ఈ మనోనిబ్బరానికి, దృఢ సంకల్పానికి, ఆత్మవిశ్వాసానికి, ఈ ఆత్మస్థైర్యానికి, వీటన్నిటికీ కూడా ఈ పరిహారం చక్కగా ఉపకరిస్తుంది. ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళు విజయకేతనం వాళ్ళ జీవితంలో ఎగరవేయడానికి చాలా చక్కటి అవకాశాలు ఉంటాయి. సూర్యనారాయణమూర్తి మేషరాశిలోకి వెళ్ళబోయే ముందు అంటే మేషరాశిలోకి ఆయన వెళ్ళడం అంటే భూమికి దగ్గరగా రావడం. ఆయన అలా వెళ్ళబోయే ముందు ఇక్కడి నుంచే మనం సూర్యనారాయణమూర్తి ఆరాధన కనుక ప్రారంభిస్తే మేషరాశిలోకి వెళ్ళినప్పుడు ఇంకా మంచి ఫలితాలని ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ప్రసాదిస్తారు. ఎవరైతే అలాగా సూర్యనారాయణమూర్తి నుంచి మరియు శుక్ర భగవాను నుంచి ఆశీస్సులు అందుకోబోతున్నారో వాళ్ళే ఈ వీడియో చూడడం తటస్థిస్తుంది. అందులో అమ్మవారి దయ వల్ల ఏమాత్రం సందేహం లేదు. ఈ పరిహారం చేసుకొని సూర్యనారాయణమూర్తి ఆశీస్సుల్ని, అలాగే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సుల్ని అందుకోవాలని ఆశిస్తున్నాను. ఒక చిన్న నామం ప్రతిరోజు కూడా మీకు కుదిరితే ఆదిత్య హృదయం చదవండి, సూర్యాష్టకం చదవండి. ఒకవేళ ఇది కుదరకపోతే కనుక ఈ చిన్న నామాన్ని రోజు స్మరించుకోవడానికి సూర్యనారాయణ మూర్తి ముందు కనీసం ఒక 21 సార్లు, 41 సార్లు, 108 సార్లు మీ సమయాన్ని అనుసరించి 21 సార్లు అయితే మినిమంగా చదువుకోవడానికి ప్రయత్నించండి, మనసులో అనుకోవడానికి ప్రయత్నించండి. ఆ నామాన్ని ఇప్పుడు మనం చూద్దాం. భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని, భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని, భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని.
ఈ నామాన్ని ఇది మళ్ళీ బీజాక్షరాలు ఏం చేర్చకుండా ఉత్తగా ఈ నామంతో సూర్యనారాయణ మూర్తిని ప్రార్థించడానికి ప్రయత్నించండి. చక్కటి శుభాశీస్సులు చక్కగా అందుకోండి. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.